అందరికీ నమస్కారం. రుక్మిణీ సందేశం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. రుక్మిణీదేవి తన బాధనంతా కూడా అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి విన్నవించుకుంటుంది. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారము ఈక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండును, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగును, ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయును, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు, కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితుం నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహముల్, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలిసుం గోమాయువు కోరు చందమున మత్తుడు చేజుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను ఒడితా కొనిపోయదనంచు నున్నవాడు ఆ అధమాధముండిరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్, వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకొని వచ్చెదన్, లోపల సౌధంబులోన వర్తింపంగ తేవచ్చునే నిన్ను తెత్తునేని కావలి వారల కలబంధువుల చంపికాని తేరాదని కమలనయన భావించితేని ఉపాయము చెప్పెదనాలింపు, కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్క పెండికి మునుపడ పెండ్లి కూతు ఎలమి మావారు పంపుదురు ఏను అట్లు పురము వెలువడి ఏ తెంచి భూతనాథు సతికి మ్రొక్కంగ నీవు ఆ సమయమందు వచ్చి కొని పొమ్ము నన్ను అవార్య చరిత, ఘనులు ఆత్మీయమో నివృత్తి కొరకై
ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద యౌవని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు. ఏను అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కన్నరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల భువన మోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైత నీ అధరామృతంబు ఆనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నీరజాతనయన నీవనమాలికా గంతమబ్బలేని ఘ్రాణమేల ధన్య చరిత నీకు దాస్యంబు సేయని జన్మమేల ఇన్ని జన్మములకు.